ప్రాథమిక స్థాయిలో టీబీ వ్యాధిని గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చునని వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు. బద్వేల్ మండలంలోని తిరువంగలాపురం గ్రామంలో 104 కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి, ఆయాసం ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. క్షయ వ్యాధి సోకితే 6 నెలల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల క్షయ పోషణ యోజన ద్వారా 100 రూపాయలు వారి ఖాతాకు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ నరసింహ ప్రసాద్, ల్యాబ్ సూపర్వైజర్ బ్రహ్మారెడ్డి, సూపర్వైజర్ వెంకటమ్మ, హెల్త్ అసిస్టెంట్ జనార్దన రావు, సిహెచ్ఓ హర్షిత, ఏఎన్ఎంలు వాణిశ్రీ, మహాలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు. ఇంతకుముందు క్షయవాది భేదాలు ఎక్కువగా ఉండింది, ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇంకా దాన్ని మనము ఎలిమినేషన్ ప్రోగ్రామ్ జరుపుకున్నాం కాబట్టి ఇంకా 100 రోజుల క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ 100 రోజుల క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లో మనము హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, మనం ఎగ్జాంపుల్కి వచ్చేసి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సమస్యలు, తర్వాత ఇంతకుముందు క్షయ వచ్చి మానిపోయిన వాళ్ళు, ఇటువంటి జనాభా అందరికీ మళ్ళీ రెండోసారి స్క్రీనింగ్. ఎందుకంటే ఇంకా తగ్గినా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ ఎక్కడ ఒక్కరిని కూడా మిస్ చేయకూడదనే భావనతో మన వాళ్ళందరూ ఇప్పుడు 100 డేస్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం. ఈ 100 డేస్ క్యాంపెయిన్లో ముఖ్యంగా లక్షణాలు 2 వారాలు పైబడి తగ్గున్నా, జ్వరం ఉన్నా, బరువు తగ్గుతా ఉన్నా కానీ మనము పరీక్ష చేయించుకోవాలా. మీరు పరీక్ష చేయించుకోవడానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన సబ్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లలో, సచివాలయాల్లో వచ్చి మీ దగ్గర పరీక్ష చేయడానికి మనకు అలా అవకాశం ఉంది. మీరు అక్కడికి వస్తే మన వాళ్ళు గల్ల పట్టడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ గల్ల డబ్బా పొద్దున్నే 5 గంటలకి పొద్దునగా వచ్చే గల్లని పట్టుకొని వచ్చి మన విలేజ్ హెల్త్ క్లినిక్ లో కానీ సబ్ సెంటర్ లో కానీ ఇస్తే అది మన వాళ్ళే శ్రద్ధ తీసుకొని దాన్ని పైకి ల్యాబ్కి పంపించి పిహెచ్సి కానీ లేకపోతే సిహెచ్సికి కానీ పంపించి పరీక్ష చేసి రిపోర్ట్ మీకే చెప్పడం జరుగుతుంది.